హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన ద ఇన్విజిబుల్ మ్యాన్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కంటికి కనిపించిన వ్యక్తి ఒకడు ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. మరి మన హీరోయిన్ ఆ ఇన్విజిబుల్ పర్సన్ నుండి తప్పించుకోగలిగిందా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ మరీ సింపుల్గా ఉందని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఈ స్టోరీ చాలా సస్పెన్స్గా అండ్ మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి సిసిలియా అనే అమ్మాయిని చూపిస్తారు. సిసిలియాకి అడ్రిన్ అనే హస్బెండ్ ఉంటాడు. ఇతను ఎప్పుడు చూసినా కానీ సిసిలియాని టార్చర్ చేస్తూ ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో దాంతోనే సిసిలియా తన హస్బెండ్ పెట్టే టార్చర్ని తట్టుకోలేక తన సిస్టర్ సహాయంతో తన హస్బెండ్ దగ్గర నుండి ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేస్తుంది. నెక్స్ట్ సిసిలియా తన ప్లాన్ ప్రకారం వన్ డే నైట్ తన హస్బెండ్ పడుకున్న తర్వాత ఇంటి బయటికి వచ్చేస్తుంది. కరెక్ట్గా అప్పుడే ఆమెకు తను పెంచుకున్న కుక్క కనిపిస్తుంది. అప్పుడే సిసిలియా తన డాగ్ను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలని అనుకుని దాన్ని విడిపించడానికి ఆ డాగ్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సిసిలియా తన డాగ్ కి ఉన్న తాడుని తీస్తూ అనుకోకుండా పక్కన ఉన్న కార్ ని టచ్ చేసేస్తుంది. దాంతో వెంటనే కార్ అలారం సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆ కారు పెద్ద సౌండ్ అనేది చేస్తుంది. ఆ సౌండ్ ని వినగానే సిసిలియా బాగా భయపడిపోయి ఇంటి కూడా దూకి అక్కడ నుండి పారిపోతుంది. అదే టైంలో అలారం సౌండ్ ని విని అడ్రిన్ కూడా నిద్ర లేచి బయటకు వస్తాడు. ఇంకో పక్క సిసిలియా తన ప్లాన్ ప్రకారం మెయిన్ రోడ్డు పైకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి సిసిలియా సిస్టర్ కార్ వేసుకుని వస్తుంది. నెక్స్ట్ సిసిలియా కారు ఎక్కి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. బట్ అప్పటికి ఆమె హస్బెండ్ అక్కడికి వచ్చి సిసిలియాని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. నెక్స్ట్ అతను కారు విండోని బ్రేక్ చేసి సిసిలియాని పట్టుకుని ఆమెను కారులో నుండి బయటకు లాగడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సిసిలియా వాడే మెడిసిన్ కింద పడిపోతుంది. నెక్స్ట్ సిసిలియా వాళ్ళు ఏదోలాగా కష్టపడి అడ్రిన్ దగ్గర నుండి తప్పించుకుని ఎస్కేప్ అవుతారు. ఆ నెక్స్ట్ డే సిసిలియా సిస్టర్ సిసిలియాని తన ఫ్రెండ్ అయిన జేమ్స్ ఇంటికి తీసుకెళ్లి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని జేమ్స్కి చెప్తుంది. జేమ్స్ ఒక పోలీస్ ఆఫీసర్. జేమ్స్కి సిడ్నీ అనే కూతురు కూడా ఉంటుంది. సిసిలియా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నా కానీ తన హస్బెండ్ ఎప్పుడు అక్కడికి వచ్చేస్తాడేమోనని చెప్పి బాగా భయపడిపోతూ ఉంటుంది. అది చూసి జేమ్స్ అండ్ సిసిలియా సిస్టర్ ఇద్దరు కూడా సిసిలియాకి ధైర్యాన్ని చెప్తారు. ఆ నెక్స్ట్ డే జేమ్స్ వాళ్ళు సిసిలియాని కూర్చోబెట్టి అసలు నీకు ఏమైంది, నువ్వు ఎందుకని నీ హస్బెండ్ దగ్గర నుండి పారిపోవాలని అనుకుంటున్నావు అంటూ సిసిలియాని అడుగుతారు. అది విని సిసిలియా అడ్రిన్ డైలీ తనకు ఒక బెడ్ని కనివ్వమని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నాడు. అలాగే నేను ఎలా ఉండాలి ఏం చేయాలని వాడే చెప్తూ నన్ను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూశాడు. దాంతోపాటు నేను వాడి దగ్గర నుండి తప్పించుకుంటే నాకు నరకాన్ని చూపిస్తానని చెప్పి నన్ను బెదిరించాడు. వీటన్నిటిని తట్టుకోలేకే నేను వాడి దగ్గర నుండి తప్పించుకుని ఎస్కేప్ అయ్యని చెప్పి ఏడ్చేస్తుంది. ప్రస్తుతం సిసిలియా మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు విషయం గురించి తెలుసుకున్న జేమ్స్ వాళ్ళు సిసిలియాకి ధైర్యం చెప్పి ఆమెను ఓదార్చుతారు. ఆ నెక్స్ట్ డే సిసిలియాకి ఒక లెటర్ అనేది వస్తుంది. దాన్ని చూడగానే సిసిలియా దాన్ని తీసుకుని ఒక లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఇంతగా ఆ లాయర్ ఇంకెవరో కాదు, అడ్రిన్ వాళ్ళ తమ్ముడే. ఇతని పేరు టామ్. ఇతనే తన ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సిసిలియాకి అడ్రిన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడనే విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్గా టాము అడ్రిన్ చనిపోయిన తర్వాత అతని ద్వారా సిసిలియాకి రావాల్సిన ఆస్తి వివరాల గురించి చెప్పడానికి ఆమెకు ఒక వీలునామాని పంపిస్తాడు. నెక్స్ట్ టామ్ సిసిలియా తోటి నీకు $5 మిలియన్ విలువ చేసే ఆస్తి వస్తుంది. నేను ఆ ఆస్తిని నీకు ప్రతి నెల కూడా $1 మిలియన్ చొప్పున ఇస్తాను. బట్ ఈ ఆస్తి నీకు పూర్తిగా రావాలనంటే నీ పైన ఈ 5 నెలల్లో ఎటువంటి పోలీస్ కేసులు అనేవి ఉండకూడదని, ఒకవేళ ఏదైనా కేసు ఫైల్ అయితే నీకు ఒక చిల్లి గవ్వ కూడా రాదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సిసిలియా తన హస్బెండ్ చనిపోయాడు కాబట్టి నాకు ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆమె తనకి వచ్చిన మనీని జేమ్స్ ఫ్యామిలీకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఫస్ట్ జేమ్స్ వాళ్ళు ఆస్తి తమకు వద్దని అంటారు, కానీ తర్వాత ఆస్తి తీసుకోవడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ సిసిలియా తన కష్టాలన్నీ కూడా తీరిపోయాయని, ఇప్పటి నుండి నేను హ్యాపీగా నా లైఫ్ని జీవించొచ్చే అనే లోపే ఆమెకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా టామ్తో జరిగిన మీటింగ్ తర్వాత సిసిలియా వాళ్ళ ఇంట్లో వింత వింత సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. సిసిలియా డైలీ తమ ఇంట్లో ఎవరో కానీ ఉంటున్నట్టు, ఎవరో కానీ తనను ఫాలో అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. వన్ డే మార్నింగ్ సిసిలియా వంట చేస్తూ ఉన్నప్పుడు వంటగదిలో పెద్ద మంటలు అనేవి వస్తాయి. దాన్ని చూడగానే సిడ్నీ ఆ మంటల్ని ఆర్పేస్తుంది. అదే రోజు నైట్ సిసిలియా పడుకుని ఉన్నప్పుడు ఆమె బెడ్షీట్ని ఎవరో కానీ లాగేస్తారు. అప్పుడే సిసిలియా బెడ్షీట్ని లాగింది ఎవరని చెప్పి చూస్తుంది. బట్ ఆమెకు అక్కడ ఎవరో కూడా కనిపించారు. నెక్స్ట్ సిసిలియాకి ఆ రూమ్లో ఉన్న చైర్ పైన ఎవరో కానీ కూర్చుని ఉన్నారని అనిపించి బెడ్షీట్ని తీసుకెళ్లి కుర్చీ పైన వేస్తుంది. బట్ అక్కడ ఎవరో కూడా ఉండరు. నెక్స్ట్ సిసిలియా బెడ్షీట్ని లాగడానికి ట్రై చేస్తుంది. బట్ ఏదో ఒక ఆకారం ఆ బెడ్షీట్ పైన కాలు పెట్టి గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి సిసిలియా బెడ్షీట్ని ఇంకా గట్టిగా లాగడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆకారం తన రెండో కాలును కూడా బెడ్షీట్ పైన పెడుతుంది. అది చూసి సిసిలియా బాగా భయపడిపోయి గట్టిగా అరిచేస్తుంది. ఆ అరుపులు విని జేమ్స్ సిసిలియా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీ కండిషన్ అసలు బాగోలేదు, నీకు రెస్ట్ అవసరం అని చెప్పి ఆమెను పడుకోమంటాడు. ఆ నెక్స్ట్ డే సిసిలియా ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది.
వస్తుంది. అప్పుడే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సిసిలియా సర్టిఫికేట్స్ని చూపించమంటాడు. బట్ సిసిలియా తన ఫైల్ని ఓపెన్ చేయగానే ఆమెకు తన సర్టిఫికేట్స్ అనేవి కనిపించవు. అది చూసి సిసిలియాకి అసలు ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ ఆమె సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దీని తర్వాత జేమ్స్ సిసిలియాని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెకు చెకప్ చేయిస్తాడు. అక్కడే సిసిలియాకి తను ప్రెగ్నెంట్ అయిన విషయం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ సిసిలియా ఇంటికి వచ్చి స్నానం చేసి బాత్రూమ్ నుండి బయటకు వస్తుంది. అప్పుడే ఆమెకు తను ఎస్కేప్ అయ్యేటప్పుడు పాడేసుకున్న టాబ్లెట్స్ కనిపిస్తాయి. వాటిని చూడగానే సిసిలియా ఆ టాబ్లెట్స్ అక్కడికి ఎలా వచ్చాయని చెప్పి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంది. ఆ నెక్స్ట్ డే సిసిలియా టామ్ దగ్గరికి వెళ్ళి, మీ అన్న చనిపోలేదు, వాడు ఎవరికీ కనిపించకుండా తిరుగుతూ నాకు నరకం చూపిస్తున్నాడు, వాడు నన్ను చాలా టార్చర్ చేసి నేను చాలా కోల్పోయేలాగా చేశాడు, దయచేసి నువ్వు వాడు చేస్తున్నది ఆపేసి నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వమని చెప్పని టామ్ తోటి అంటుంది. ఆ నెక్స్ట్ డే సిసిలియాకి అడ్రన్ పైన డౌట్ వచ్చి అతని నెంబర్కి కాల్ చేస్తుంది. అప్పుడే సిసిలియాకి తన పైన ఉన్న చిన్న రూమ్లో నుండి ఏదో సౌండ్ అనేది వినిపిస్తుంది. సో దాంతోనే సిసిలియా ఆ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఆమెకి ఆ ప్లేస్లో ఒక ఫోను అండ్ ఒక కత్తి కనిపిస్తాయి. కరెక్ట్గా అప్పుడే ఆ ప్లేస్లో ఉన్న ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి సర్ప్రైజ్ అనే మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిసిలియా తన వెనక ఎవరో ఉన్నారని అనిపించి వెనక తిరిగి చూస్తుంది. బట్ ఆమెకి ఎవరో కూడా కనిపించారు. దీని తర్వాత సిసిలియాకి డౌట్ వచ్చి ఒక పెయింట్ డబ్బాని తీసుకుని పెయింట్ని కింద పోసేస్తుంది. అప్పుడే ఆమెకు ఆ ప్లేస్లో ఏదో ఆకారం కనిపిస్తుంది. దాన్ని చూడగానే సిసిలియా బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ ఈమె చాలా కష్టపడి అక్కడ నుండి తప్పించుకుంటుంది. దీని తర్వాత సిసిలియా తన పాత ఇంటికి వెళ్తుంది. అక్కడే సిసిలియాకి ఒక సీక్రెట్ రూమ్ అనేది కనిపిస్తుంది. ఆ రూమ్కి ఒక పాస్వర్డ్ కీ కూడా ఉంటుంది. అప్పుడే సిసిలియా పాస్వర్డ్ని బ్రేక్ చేసి లాగ్ను ఓపెన్ చేసి ఆ రూమ్ లోపలికి వెళ్తుంది. అక్కడే సిసిలియా ఒక సూట్ని చూస్తుంది. దాన్ని చూడగానే సిసిలియా ఆ సూట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. అప్పుడే ఆమెకు ఆ సూట్ ఒక ఇన్విజిబుల్ సూట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ఈమె ఆ సూట్ని అక్కడే వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ సిసిలియా అండ్ ఆమె సిస్టర్ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ సిసిలియా తన సిస్టర్ తోటి ఇప్పుడు నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలని అంటుంది. కరెక్ట్గా అప్పుడే టేబుల్ పై ఉన్న కత్తి దానికదే గాల్లోకి లేచి సిసిలియా సిస్టర్ పేక కోసి తర్వాత సిసిలియా చేతిలోకి కత్తి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సిసిలియా చేతిలో ఉన్న కత్తిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిసిలియానే మర్డర్ చేసిందని అనుకుంటారు. నెక్స్ట్ పోలీసులు అక్కడికి వచ్చి సిసిలియాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దీని తర్వాత టామ్ పోలీస్ స్టేషన్కి వచ్చి సిసిలియాని మీట్ అయ్యి, నీ పైన పోలీస్ కేసు ఫైల్ అయింది కాబట్టి నీకు ఎటువంటి ఆస్తి కూడా దక్కదని చెప్తాడు. అలాగే సిసిలియా దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో ఏదో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సిసిలియా చనిపోదామని డిసైడ్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె ఒక పెన్ తోటి తను తాను పొడుచుకుందామని అనుకుంటుంది. కానీ ఆ కనిపించిన ఆకారం సిసిలియా చేతిని గట్టిగా పట్టుకొని ఆమెను ఆపుతుంది. అప్పుడే సిసిలియా, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వస్తావని చెప్పి ఆకారాన్ని పెన్ తోటి పొడిచేస్తుంది. దాంతోనే ఆ ఇన్విజిబుల్ సూట్కి డ్యామేజ్ అయ్యి ఆ ఇన్విజిబుల్ పర్సన్ కొద్దిగా కనిపిస్తాడు. అదే టైంలో ఆ ప్లేస్కి ఒక పోలీసు వస్తాడు. అతను చూడగానే ఇన్విజిబుల్ పర్సన్ పోలీసుని కొట్టి అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. అది చూసి మిగతా పోలీసులు అందరూ కూడా అతన్ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ అతను మాత్రం పోలీసు అందరినీ కూడా చితక్కొట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. అది చూసి సిసిలియా అతని వెనకాల వెళ్తుంది. బట్ పోలీసులు మాత్రం ఆమెను బయటకు వెళ్ళొద్దని చెప్పి ఆమెను ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఆమె పోలీసుల దగ్గర నుండి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఇన్విజిబుల్ మ్యాన్ సిసిలియాని పట్టుకుని, భయపడుకు, నేను నిన్ను ఏమీ చేయను, ఇప్పుడు నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది కాబట్టి నువ్వు నాతో పాటు వచ్చేయి, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, ఇప్పుడు నువ్వు కనుక నాతో రాకపోతే నేను జేమ్స్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తానని అంటాడు. బట్ సిసిలియా దానికి ఒప్పుకోదు. దాంతో నాకు కనిపించిన ఆకారం జేమ్స్ ఇంటికి బయలుదేరుతుంది. దాంతోనే సిసిలియా జేమ్స్కి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని జేమ్స్ ఇంటికి బయలుదేరతాడు. కానీ అంతలోపే ఇన్విజిబుల్ మ్యాన్ జేమ్స్ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న సిడ్నీ పైన దాడి చేస్తాడు. అప్పుడే సిడ్నీ తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేని ఆ ఇన్విజిబుల్ మ్యాన్ పైన కొడుతుంది. అంతలోపే జేమ్స్ ఇంటికి వచ్చేస్తాడు. బట్ అతను ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇన్విజిబుల్ పర్సన్ జేమ్స్ని చితక్కొడేస్తాడు. నెక్స్ట్ సిసిలియా జేమ్స్ ఇంటికి వచ్చి ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ సహాయంతో ఆ ఇన్విజిబుల్ పర్సన్ కనిపించేలాగా చేసి అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. నెక్స్ట్ సిసిలియా ఇన్విజిబుల్ సూట్ వేసుకుంది తన హస్బెండా కాదా అని చెక్ చేయడానికి చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని మాస్క్ని తీస్తుంది. అప్పుడే ఆమెకు చనిపోయిన వ్యక్తి తన హస్బెండ్ కాదని టామ్ అని తెలుస్తుంది. ఇక్కడే సీను కొంచెం పాస్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఇందాక టామ్ సిసిలియా చెవిలో ఏదో చెప్పాడు కదా, అది ఏంటంటే, సిసిలియా నువ్వు ఇప్పుడు మా అన్న బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నావు కాబట్టి నువ్వు అన్నయ్యతోటి వెళ్ళిపోయి హ్యాపీగా జీవించు, ఈ పోలీస్ కేసు విషయం గురించి నేను చూసుకుంటానని అంటాడు. అది వినగానే సిసిలియాకి తన హస్బెండ్ ఇంకా బ్రతికే ఉన్నాడని, అలాగే తన హస్బెండ్ అండ్ టామ్లు కలిసి తను ఇరికించారని సిసిలియా అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో కొంతమంది పోలీసులు అడ్రిన్ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అడ్రిన్ కనిపిస్తాడు. బట్ అతను ఎవరో కనుక కట్టేసి ఉంచుతారు. పోలీసులు ఈ విషయం గురించి సిసిలియాకి కూడా చెప్తారు. అప్పుడే ఆమె, మీరు నా హస్బెండ్ని నమ్మకండి, వాడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు, వాడు టామ్ మీద నేరం మోపి తను తప్పించుకోవాలని అనుకుంటున్నాడు, మీరు దయచేసి వాడిని వదలొద్దని పోలీసులతోటి అంటుంది. బట్ పోలీసులు మాత్రం ఆమె చెప్పింది పెద్దగా పట్టించుకోరు.
ఆ రోజు నాటి సిసిలియా అండ్ సిడ్నీలు ఒక రూమ్లో పడుకుని ఉంటారు. అప్పుడే సిసిలియా నిద్రలేచి తన హస్బెండ్కి కాల్ చేసి అతన్ని మీట్ అవ్వాలని అంటుంది. దానికి అడ్రన్ కూడా ఒప్పుకుని ఆమెను మీట్ అవుతాడు. అప్పుడే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు సిసిలియా ఇప్పటి వరకు అన్నీ నువ్వే చేసావు కదా, మరి ఈ క్రైమ్స్ అన్నింటిని కూడా నీ బ్రదర్ పైన ఎందుకని మోపావని తన హస్బెండ్ని అడుగుతుంది. బట్ అతను మాత్రం ఇప్పుడు ఇదంతా ఎందుకు, మన ఇద్దరం ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని సిసిలియాకి చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉందా అంతా కూడా బయట నుండి జేమ్స్ వింటూ ఉంటాడు. సిసిలియా క్రైమ్స్ అన్ని చేసింది తన హస్బెండా కాదా అని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ అతను మాత్రం ఒక చిన్న హింట్ కూడా ఇవ్వడు. కానీ అతను సిసిలియా దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ అని అంటాడు. అది విని సిసిలియాకి ఇప్పటి వరకు అన్ని క్రైమ్స్ని చేసింది తన హస్బెండ్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఆమె ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తుంది. ప్రస్తుతం ఆ ప్లేస్లో జరుగుతుందంతా కూడా ఒక సీసీటీవీలో రికార్డ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఒక కనిపించిన ఆకారం సిసిలియా హస్బెండ్ గొంతు కోసి అతన్ని చంపేస్తుంది. నెక్స్ట్ సిసిలియా వాష్రూమ్ నుండి బయటకు వచ్చి తన హస్బెండ్ను చనిపోయి ఉండడం చూసి బాగా భయపడిపోయి పోలీసులకి కాల్ చేస్తుంది. అదే టైంలో జేమ్స్ కూడా సిసిలియాకి ఏం జరిగిందని బాగా భయపడిపోయి లోపలికి వస్తాడు. అదే టైంలో సిసిలియా కెమెరాకి కనిపించకుండా కూర్చుని తన హస్బెండ్ చనిపోవడాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ సిసిలియా ఒక బ్యాగ్ తోటి బయటికి వెళ్తుంది. ఆ బ్యాగ్లో ఇన్విజిబుల్ సూట్ కూడా ఉంటుంది. ఆ సూట్ని జేమ్స్ కూడా నోటీస్ చేస్తాడు. అప్పుడే సిసిలియా జేమ్స్ని చూస్తూ సర్ప్రైజ్ అని అంటుంది. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. యాక్చువల్గా సిసిలియా ఒక పక్క ప్లాన్ వేసి తన హస్బెండ్ని చంపి అతను చేసిన టార్చర్కి గాను రివెంజ్ అనేది తీర్చుకుంటుంది. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.